వెల్కమ్ టు డబుల్ సెవెన్ మీడియా. నేను మీ ఆదినారాయణ. వైసీపీ నేత విజయసాయిరెడ్డి రాజకీయ సన్యాసం తీసుకుంటున్నారు. వైసీపీ పార్టీ నుంచి వీడిపోతున్నారు. రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. ఆయన రాజకీయ సన్యాసం తీసుకోవడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడిపోవడం ఆ పార్టీకి ఎంత నష్టమో తెలియదు. కానీ విజయసాయిరెడ్డి రాజకీయాల నుంచి తప్పుకుంటుంటే ఎల్లో మీడియాకు మాత్రం ఫుల్ మీల్స్ దొరికింది. ఇప్పుడు విజయసాయిరెడ్డి గురించి అనేక రకాలుగా విమర్శలు చేస్తున్నారు, ఆరోపణలు చేస్తున్నారు, ఇష్టారాజ్యంగా డిబేట్లు పెడుతున్నారు. విజయసాయిరెడ్డి రాజీనామా ఎలా ఉందంటే, వైసీపీ పార్టీని పూర్తిగా విమర్శించడానికి, జగన్మోహన్ రెడ్డిపై ఆరోపణలు చేయడానికి ఎల్లో మీడియాకు పంచభక్ష పరిమాణాలతో భోజనం పెడితే ఎలా ఉంటుందో అంతకంటే ఎక్కువగా వాళ్ళు సంబరపడిపోతున్నారు, సంతోషపడిపోతున్నారు. విజయసాయిరెడ్డిపై మరో వారం 10 రోజుల పాటు కథనాలు ఇష్టారాజ్యంగా ప్రచారం చేసుకోవచ్చు, లేనిపోయినటివన్నీ సృష్టించి కథనాలు ప్రచారం చేయొచ్చు అన్న రీతిలో చాలా సంతోషంగా వాళ్ళు సంబరపడిపోతున్నారు ఎల్లో మీడియా. ఆయన ఎప్పుడైతే రేపు నేను వైసీపీ పార్టీని వీడిపోతున్నాను, రాజ్యసభకు రాజీనామా చేస్తున్నాను అని చెప్పడంతోనే అప్పటి నుంచే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎల్లో మీడియా అని చెప్పే ఆ మీడియాకు ప్రచారం చేయడానికి, జగన్మోహన్ రెడ్డి గురించి ఇంకా ఎక్కువగా విష ప్రచారం చేయడానికి మంచి అవకాశాన్ని విజయసాయిరెడ్డి గారు ఇచ్చారు. అయితే ఆయన ఎందుకు రాజీనామా చేశాడు, ఎందుకు రాజకీయాల నుంచి తప్పుకుంటున్నారు, వీటన్నిటిపై పలువురు పలు రకాలుగా చర్చించుకుంటున్నారు. అయితే ఎల్లో మీడియా మరో రకంగా చర్చిస్తుంది. అదేంటంటే, జగన్మోహన్ రెడ్డి విజయసాయిరెడ్డిని రాజీనామా చేసి బీజేపీ పార్టీలోకి వెళ్ళమన్నాడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిపై, విజయసాయిరెడ్డిపై కేసులున్నాయి. ఆ కేసుల్లో వాళ్ళు జైలుకి వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి బీజేపీతో వారికి స్నేహం అవసరము. అదే కాకుండా ప్రధానమంత్రి మోడీ, హోంమంత్రి అమిత్ షా కరుణ వాళ్ళకి కావాలి అని ఒక రకంగా చెప్తున్నారు. 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత పలు అవినీతి ఆరోపణలు విజయసాయిరెడ్డిపై వచ్చాయి. ఆ కేసుల నుంచి తప్పించుకోవడానికే ఆయన రాజకీయాల నుంచి తప్పుకుంటున్నారు. అదేంటంటే, కాకినాడ పోర్టు విషయం కావచ్చు, అలాగే లిక్కర్ విషయంలో ఆయన పైన ఆరోపణలు ఉన్నాయి. అక్రమ మద్యం వ్యాపారంలో ఆయనపై అనేక ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి దానిపైన కూడా కేసు పెట్టే అవకాశం ఉంటుంది. అది కూడా ఒక కారణం అయి ఉండొచ్చు అన్నారు. అదే కాకుండా 2022 సంవత్సరం నుంచి జగన్మోహన్ రెడ్డి, విజయసాయిరెడ్డి మధ్య విభేదాలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి విజయసాయిరెడ్డిని దూరం పెట్టారు. గతంలో వైసీపీ అధికారంలోకి వచ్చినప్పుడు విజయసాయిరెడ్డి గారికి ఉత్తరాంధ్ర బాధ్యతలు అప్పగించారు. అప్పట్లో ఆయన ఇష్టారాజ్యంగా అరాచకాలు చేసి భూములు దోపిడీ చేశారు. అక్కడ ఉత్తరాంధ్ర వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డికి ఫిర్యాదు చేయడంతో ఆయన్ను అక్కడ బాధ్యతల నుంచి తొలగించారు. ఆ తర్వాత ఆయన్ను ఇష్టం లేకపోయినా రాజ్యసభకు పంపించారు. రాజ్యసభ సభ్యుడిగా వెళ్లాల్సి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి 2022 నుంచి విజయసాయిరెడ్డిని దూరం పెట్టారు అని ఎల్లో మీడియా ప్రచారం చేస్తుంది. అదే కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత బీజేపీతో ఆయన మంతనాలు జరిపారు. 7 మంది వైసీపీ రాజ్యసభ సభ్యులను తీసుకొస్తాను, నన్ను బీజేపీ పార్టీలో చేర్చుకోవాలని ఆయన నాయకుల వద్దకు వెళితే వారు ఒప్పుకోలేదు. అమిత్ షాను ఆయన కలసడం జరిగింది. ఆయన మరో మంత్రి దగ్గరికి వెళ్ళమన్నారు. ప్రస్తుతం కూటమిలో తెలుగుదేశం పార్టీ కలిసి ఉంది కాబట్టి తెలుగుదేశం పార్టీ ఒప్పుకుంటేనే మేము బీజేపీ పార్టీలో చేర్చుకుంటామని వాళ్ళు చెప్పడంతో ఆయన సైలెన్స్ అయిపోవడం జరిగింది. అదే కాకుండా తెలుగుదేశం పార్టీ ఆయనకు ఒక నిబంధన పెట్టింది. జగన్మోహన్ రెడ్డి కేసుల్లో అప్రూవర్గా మారితేనే నిన్ను పార్టీలోకి చేర్చుకుంటాము అని అనడంతో ఆయన అందుకు ఒప్పుకోలేదు. ఆయన అప్రూవర్గా మారాలనుకున్నారు. కాకపోతే గొడ్డలి గుర్తు రావడంతో ఆయన మళ్ళీ మనసు మార్చుకున్నారు. అంటే
జగన్మోహన్ రెడ్డి ఆయన ఏమైనా హత్య చేయిస్తారేమోనే ఆలోచన ఆయనకి రావడంతో ఆయన మనసు మార్చుకున్నారు అని ఒక పత్రిక యజమాని కూడా ఒక ఆర్టికల్లో రాయడం జరిగింది. ఇలా ఆయనపై చాలా ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం అయితే విజయసాయిరెడ్డి గారు బీజేపీలో చేరే అవకాశాలు ఉన్నాయని ఎక్కువగా ప్రచారం జరుగుతుంది. అయితే ఎల్లో మీడియా చెప్తున్న ప్రకారం ఆయన రాజకీయాల నుంచి తప్పుకున్నా, ఆయన వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో దుర్మార్గాలు చేశారు. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఆయన్ను వదిలిపెడుతుందా అని కూడా ప్రచారం చేస్తున్నారు. ఈ మీడియా ఆలోచన ఏంటంటే ఖచ్చితంగా విజయసాయిరెడ్డి జైలుకి వెళ్ళాలి, జగన్మోహన్ రెడ్డిని జైలుకి పంపించాలి, ఆయన అప్రూవర్గా మారితే జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్తాడు. ఇలా ఈ మీడియా సంస్థల వారే, ఆ యాంకర్లే వీరిని జైలుకి పంపించాలని ప్రభుత్వాలను కోరుతున్నట్లుంది. వారి యాంకరింగ్ కూడా అలాగే ఉంది. ఎన్నో పాపాలు చేశారు, అరాచకాలు చేశారు, ఇష్టారాజ్యంగా వ్యవహరించారు, ఇలాగా చాలా కథనాలు రాస్తున్నారు. అయితే విజయసాయిరెడ్డి నేను రాజకీయాలు వదిలేసి వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తాను అన్నారు. ఆయన ఎందుకు రాజకీయాల నుంచి తప్పుకుంటున్నారు అంటే జగన్మోహన్ రెడ్డితో ఉన్న విభేదాలు కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత గత కొన్ని సంవత్సరాలుగా అంటే 2-3 సంవత్సరాలుగా ఆయన్ను దూరంగా పెడుతున్నారు, పార్టీలో ఆయనకు తగినంత విలువ లేదు అనేది ఒక వాదన. అయితే మరో వాదన ఏంటంటే కేసులకు భయపడి ఆయన పార్టీని వీడిపోయారు, బీజేపీలో చేరే అవకాశం ఉంది, బీజేపీకి దగ్గరగా ఉంటే ఆయన పైన కేసులు పెట్టే అవకాశం ఉండదు, బీజేపీ పార్టీలో చేరాలనే ఉద్దేశంతో విజయసాయిరెడ్డి రాజీనామా చేసి వైసీపీని వీడారనే ప్రచారం ఎక్కువగా సాగుతుంది.